ఒక కొత్త సోఫా చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే పాత సోఫా రిపేరింగ్ చేసేటప్పుడు కానివ్వండి, ఈపీ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సోఫాలో ఆ మెటీరియల్ లో చాలా వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ ఈపీ షీట్ అనేది ఎలా ఉంటది అంటే ఇలా వైట్ కలర్ లో వస్తుంది అనమాట. దీంట్లో 1 ఇంచ్ కాంచి 2 ఇంచ్ 3 ఇంచ్ వరకు కూడా వస్తుంది. కాకపోతే ఎక్కువ శాతం మాత్రం ఆ సోఫాలకు మాత్రం 1 ఇంచే వాడతాం అనమాట. 1 ఇంచ్ అంటే ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఎందుకు ఖచ్చితంగా సోఫాల్లో వాడాలి, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఎక్కువ శాతం అయితే సిట్టింగ్ లోనే వాడబడుతుంది అనమాట. ఓన్లీ ఏదైతే సిట్టింగ్ కింద ఫోమ్ పెడతామో ఆ సిట్టింగ్ కింద ఫోమ్ కింద పెట్టడమే జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇది సిట్టింగ్ ఫోమ్ ని డౌన్ కాకుండా చాలా వరకు కాపాడుతుంది. ఎందుకు డౌన్ కాకుండా కాపాడుతుంది అంటే ఈ ఏదైతే మనం ఈ బెల్టులు అనేది గ్యాప్ ఇచ్చి కొడతామో, ఒక 3 ఇంచ్ 2 ఇంచ్ ఇట్లా గ్యాప్ ఇచ్చి కొడతామో మనం పైన ఫోమ్ పెట్టేస్తాం అనమాట. ఈ పర్సన్ అనేది ఎవరైనా సరే దాని సోఫా మీద కూర్చున్నప్పుడు ఏదైతే ఈ గ్యాప్ ఇచ్చి మనం ఈ బెల్ట్ కొట్టడం ద్వారా ఆ వెయిట్ పడ్డప్పుడు ఈ గ్యాపులలో అనేది ఫోమ్ అనేది ఆ లోపలికి పోయి ఆ ఫోమ్ ఇరిగిపోవడం, లేదంటే ఇట్లా చినిగిపోవడం, ఏదైనా సంథింగ్ ఇట్లా ఖరాబ్ కావడం అనేది జరుగుతుంది అనమాట. దీని వల్లనే ఆ సోఫా అనేది తొందరగా డౌన్ ఉంటుంది అనమాట. ఈ మధ్యన ఏదైతే ఈ బెల్ట్ గ్యాప్ లో ఇలా ఈపీ షీట్ కనుక మనం వేసినట్టయితే ఆ ఫోమ్ అనేది ఆ మధ్యలో గ్యాపులలో అనిగిపోకుండా చూస్తుంది అనమాట. అందుకనే సోఫా అనేది తొందరగా డౌన్ కాకుండా ఉంటది. ఈపీ షీట్ వేయడం వల్ల ఒక 10 సంవత్సరాల వరకు గ్యారంటీ అని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే ఒక సంవత్సరం 6 నెలల్లో సోఫా డౌన్ అయ్యేది ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. చాలా వరకు బెటరే. రెండో విషయం ఏంటంటే ఇది పెద్ద కాస్ట్ కూడా ఉండదు, రేటు కూడా తక్కువనే ఉంటది. అలాగని అన్ని సోఫాలకు వాడొచ్చా అంటే అన్ని సోఫాలకు కూడా వాడనీకి ఉండదు. ఏదైతే మనం బెల్ట్ సంబంధించిన సోఫాలు ఉంటాయో వాటిలోనే మనం ఈ ఈపీ షీట్ అనేది వేసుకుంటే బాగుంటది అనమాట. ఈ చెక్క సోఫాలలో, వుడెన్ సోఫాలలో మనం ఏకున్నా పర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వుడ్ అనేది ఇట్లా మధ్యన వస్తుంది కాబట్టి వాటికి ఏకున్నా పర్లేదు. ఈ ఈపీ షీట్ అనేది కంపల్సరీ ఈ బెల్ట్ కున్న సోఫాలు అంటే ఫుల్ ప్యాకింగ్ సోఫాలలో కంపల్సరీ వాడుకున్నట్టయితే చాలా వరకు మనకు సీటింగ్ అనేది డౌన్ కాకుండా కాపాడుతుంది. ఈపీ షీట్ అంటే కూడా చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఏదైతే మనం ఒక వస్తువు కొత్తది కొన్నప్పుడు షోరూమ్ నుంచి మనకు ఒక వస్తువు ప్యాకింగ్ రూపంలో వచ్చినప్పుడు ఆ వస్తువు ఖరాబ్ కాకుండా మధ్యలో పెడతారనమాట. చాలా మంది ఈపీ షీట్ అంటే అదే అనుకుంటారు అనమాట. దాన్ని ఆ ఈపీ షీట్ కు బదులు కొంతమంది థర్మోకోల్డ్ కూడా అంటారు అనమాట. అయితే ఆ ఈపీ షీట్ కాదండి, ఆ థర్మోకోల్ షీట్ కాదనమాట. ఏదైతే మనం వస్తువు కొన్నప్పుడు వచ్చే థర్మోకోల్ షీట్ కాదు, ఈపీ షీట్ కాదనమాట. ఇది వేరే ఉంటది. మీరు ఎలా బెండ్ చేసినా ఇది ఇరగడం గానీ చినగడం గానీ ఇలాంటిది ఏమి ఉండదు అనమాట. ఎట్లా అంటే దీన్ని మలచొచ్చు, వాడుకోవచ్చు. ఇరగడం గానీ తుణగడం గానీ ఇలాంటివి ఏముండదు అనమాట. ఇది అండి ఈపీ షీట్ థర్మోకోల్ సంబంధించిన ఈ వీడియోలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నా. కాబట్టి ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడడం ద్వారా ఒక కొత్త సోఫా చేసుకునేటప్పుడు, లేదంటే ఒక పాత సోఫా రిపేరింగ్ చేసుకునేటప్పుడు ఎంతో కొంత మన వీడియోలు మీకు ఉపయోగపడతాయి. అందుకనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియో ఫాలో అవ్వండి. అలాగే మీరు మాకు సపోర్ట్ ఎంత చేస్తే ఇలాంటి మంచి మంచి విషయాలు కూడా సోఫాలకు సంబంధించిన కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.